పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీకృష్ణ దేవరాయ విగ్రహ ఆవిష్కరణ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్, సింగంశెట్టి సుబ్బారాయుడు, ఊకా విజయ్ నాయకుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలిత సంఘం అధ్యక్షుడు మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్, టీడీపీ నాయకుడు టీజే ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ విగ్రహం ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఆధ్వర్యంలో స్థానిక చిత్తూరు రోడ్డు కూడలినందు బాణాసంచా కాల్చి డప్పులు కోలాటాలతో ఊరేగింపు చేపట్టారు. అనంతరం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బలుజల ఐక్యత వర్ధిల్లాలని, శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలను రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాయల చెరువు వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నానిని బలుజ నాయకులు కోరారు. గత ఎన్నికలలో తమ విజయానికి సహకరించిన బలుజలకు కృతజ్ఞత తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని కులాలకు అతీతంగా బలుజల అభివృద్ధికి తాను ఒక కుటుంబ సభ్యుడిలాగా సహకరిస్తానని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ చేసినటువంటి పెద్దలు సోదర సమానులు తిరుపతి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారికి, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు వెనకాల నేనున్నానని చెప్తూ ప్రోత్సహించిన ఊకా విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా సోమ సురేష్ అన్న గారికి, ఎక్కడున్నా కూడా పార్టీలు అతీతంగా కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి మేమంతా కలిసి పనిచేసినాం. అప్పుడప్పుడు మాతో మాట్లాడుతూ కొన్ని సూచనలు ఇస్తున్నటువంటి సోదర సమానానికి మన పోకల అశోక్ అన్న గారికి, అదేవిధంగా ఆర్పీఎఫ్ అధ్యక్షుడు సోదరుడికి, అదేవిధంగా మనోహర్ గారికి, బాలశంకర్ గారికి, ప్రవీణ్ గారికి, అందరికీ వేరే దిగి ఉన్నటువంటి సోదరులందరూ కూడా మీకు శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం పాకాల మండలంలో పెట్టాలని 5 సంవత్సరాల నుంచి కూడా పెట్టాలనుకున్నారు. ఎందరో నాయకులు కూడా చెప్పడం జరిగింది. కానీ అడిగిన వెంటనే బాలశంకర్ అన్న కానీ ప్రవీణ్ గారు కానీ అడిగారు వచ్చి, మీరు ఎప్పుడైనా పర్వాలా మీ ప్లేస్ చెప్పని చేసుకోదన్నా. అదేవిధంగా నేను చెప్పిన మాట ప్రకారం ఈ రోజు చేశా. దీన్ని సహకరించినటువంటి అన్ని పార్టీలకు, అన్ని కులస్తులకు అందరూ కూడా పేరు మీద కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అశోక్ అన్న గారు కూడా అడగడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం గురించి. అలా 100% ఆల్రెడీ మేము చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ లో శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం, నందమూరి తారక రామారావు విగ్రహం, అంబేద్కర్ స్టాచ్యూ కూడా డిజైన్ చేశారా. ఆ 3 కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా కుటుంబ అన్నాన్ని కూడా మాట్లాడటానికి కూడా మా సీఎం గారు దృష్టి తీసుకున్నా. అదేవిధంగా ఆర్పీఎఫ్ సోదరు చెప్పిన 100% కరెక్ట్. శ్రీకృష్ణ దేవరాయ జయంతి కంపల్సరీ చేయాల్సిన బాధ్యత మనందరూ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ ఫస్ట్ మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చేసే విధంగా మేమందరూ కూడా అసెంబ్లీలో శ్రీనారాయణ గారి మీకు అందరూ కూడా చిత్తూరు జిల్లా నుంచి కోరి చేస్తాను సభాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా మొన్న ఎలక్షన్ లో నన్ను గెలిపించి చేసినటువంటి దళిత సోదరులకి, రాజకీయులందరికీ మీ అందరికీ ఒకటే, మీ ఇంట్లో నేను నాని ఎమ్మెల్యే కాదు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్య ఇదే ఈ రోజు అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన సేవలు అందరికీ తెలిసిన విషయాలే. ఆయన ప్రతి పట్టణంలో కూడా, ప్రతి పల్లెలో కూడా శ్రీకృష్ణ దేవరాయలు చేసిన గొప్పలు, ఘనకార్యాలు మన చంద్రగిరి కోటకైతేనేమి, శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి ఆలయానికైతేనేమి అన్ని స్థాపకులు కూడా ఆయన చేసిన సేవలు ఈ రోజు ఆయన స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బలిత సంఘ నాయకులు అందరూ కూడా ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయల్ని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పాకాల బలిత సంఘ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. పాకాలలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ మన చంద్రగిరి శాసనసభ్యుల ఆశీర్వాదాలతో విగ్రహావిష్కరణ చేసుకోవడం మనస్ఫూర్తిగా ఆలయ గారికి
అభినందిస్తూ చంద్రగిరి నియోజకవర్గ సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ చెప్పారు. దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణ దేవాలయాలు తెలియని వాళ్ళు అరువులేని వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఈరోజు పాకాలలో చేసుకోవడం, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరులో గత 10-15 సంవత్సరాలుగా అన్ని నియోజకవర్గాలలో కూడా శ్రీకృష్ణ దేవాలయ విగ్రహ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే ఏర్పాటు చేస్తే అక్కడ శ్రీకృష్ణ దేవాలయ విగ్రహ ఆవిష్కరించాలి. అది తిరుపతి జిల్లా, యావత్ తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా మొత్తానికి కూడా మన శ్రీకృష్ణ దేవాలయ శృతివనం అనేసి కూడా ఒక ఏర్పాటు అవుతుంది. చాలా బాగుంటుంది అనేది కూడా నేను సోదరులు ఎమ్మెల్యే గారు కూడా కోరుకుంటూ, ఇంకా శ్రీకృష్ణ దేవాలయం చేసిన ఘనతలు, ఆయన చేసిన మంచి మేలు అందరికీ తెలిసిన విషయమే. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ దేవాలయ ఆశయాలను ముందుకు వెళ్ళి మనం కూడా ఆయన సేవ చేసుకుంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సేవ చేసుకొని సమాజానికి ఉపయోగపడుతూ ఎన్డీఏ నాయకులకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వంలో విజయనగర సామ్రాజ్యాన్ని పెట్టుకొని మనకి ఇక్కడ పాలించినప్పుడు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ఆయన పూజలు చేస్తూ మన జిల్లాని ఏ విధంగా అభివృద్ధి పనులు తీసుకోబోయాలని చేసినంత మీకు తెలుసు. దానిలో భాగంగా మొదటి శ్రీకృష్ణ దేవాలయ కోట మనకందరికీ, దాని తర్వాత అంగాపురం గుడి, దాని తర్వాత రాయచూరు. ఈ రోజు శ్రీకృష్ణ దేవాలయ చెరువు రాయచూరు శ్రీకృష్ణ దేవాలయం చూస్తారు. ఎంతో వర్ణం వచ్చిన చెరువు కాదా. ఇంకా ఆ రోజు ఆయన పాలించిన పాలన విజయనగరం నుంచి తిరుపతి సామ్రాజ్యాలు కానీ ఆయన పాలించిన పాలన, ఆ పాలన ఎన్నో పరిపాలన దక్షతో ప్రజలకు సేవ చేస్తూ ప్రజలందరూ సంతోషంగా ఉండేలా చేసిన వ్యక్తి మన శ్రీకృష్ణ దేవాలయం. శ్రీకృష్ణ దేవాలయ ఒక 30 జాతీయ అడిగారు. దానిలో మనం శ్రీకృష్ణ దేవాలయానికి సంబంధించినటువంటి చేసినటువంటి పనులు కూడా మన పెద్ద ఎన్నికల మన చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ గారి అదే పనులు చేస్తున్నారు. మన ఎలక్షన్ లో మనందరూ ఐక్యంగా ఎక్కడ లేని హస్తృతి ఇదే విధంగా కనీసం 20 మనం ముందుకు మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకున్నాము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.